Hi guys, welcome to a new podcast which is called Cinema Kaburlu. And today we have Virendra or mana mudduga Viru and పిలుచుకునే మన వీరు బ్రో ఫ్రమ్ ద లంచ్ వోడ్కా. సో వీరు అంటే నేను అన్న అంటుంటే తను వచ్చేసి వద్దు నన్ను అలా పిలవద్దు అని చెప్పేసరికి వీరు అంటున్నాను. సో హౌ ఆర్ యూ, హౌ యూ వీరు? ఐఎమ్ గుడ్. మంచిగున్నాం అంతా. బై ద వే మేము పేరు మార్చాం గైస్. వి ఆర్ నో లాంగర్ టిఎల్వి ద టిఎల్వి లంచ్ వోడ్కా. వి ఆర్ టీఎల్‌వి. టిఎల్వి. సో యాహ్! నేను ముందే షౌట్ అవుట్ ఇస్తున్నా ఫస్ట్లీ. అంటే నాకున్న సబ్స్క్రైబర్ కౌంట్ కి వాళ్ళు ఇవ్వాలి నాకు షౌట్ అవుట్, అది వేరే విషయం. బట్ యా, థ్యాంక్ యూ వీరు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ న్యూ పాడ్కాస్ట్. సో ద ఐడియా ఆఫ్ ద పాడ్కాస్ట్ ఏం లేదు, లైక్ వీ టేక్ అ మూవీ అండ్ ఒకసారి రీవిజిట్ చేసేసి ఒక ఓల్డ్ మూవీని, ఎందుకంటే ఆ టైంలో మనకి ఇప్పుడు ఉన్నట్టు మన ట్విట్టర్ గ్రేట్ ఆంధ్ర అంకుల్ వీళ్ళంతా అంత యాక్టివ్ గా లేకపోతుండే కదా అప్పుడు. సో అంత రివ్యూస్ అనేవి అండ్ ఆల్సో ద వీడియో రివ్యూస్ అనేవి అంత పెద్దగా ఉండేవి కాదు. సో యాహ్! we thought like we'll revisit those movies and then we'll talk about it, basically trip on those movies. And today the first movie మేము మాట్లాడబోయేది ప్రిన్స్ మహేష్ బాబు, అంటే ఇప్పుడు సూపర్ స్టార్, అప్పట్లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి. అండ్ దానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే మొన్ననే ఏప్రిల్ 28 నాడు పోకిరి రిలీజ్ అయ్యి ఒక 16 ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు అయింది. అంటే వెరీ ఆడ్ నంబర్ అది, టీఎఫ్ఐ బట్ రికార్డా? టిఎఫ్ఐ రికార్డులన్నీ అలానే ఉంటాయి, 18th ఇయర్ యానివర్సరీ, 17th ఇయర్ యానివర్సరీ అని చెప్పి. సో వి థాట్ విల్ టాక్ అబౌట్ పోకిరి. సో మీరు డు యూ రిమెంబర్ మీరు పోకిరి ఫస్ట్ ఎక్కడ చూసారు, ఎప్పుడు చూసారు? సీ పోకిరి రిలీజ్ అయినప్పుడు ఐ వాస్ స్కూల్ కిడ్. అప్పుడే 10th క్లాస్ అయిపోయింది నాది. ఇంటర్‌కి ఎళ్ళబోతున్నాననమాట. అప్పటికే ఐ వాస్ ట్రూ ఇంటూ టీఎఫ్ఐ ఫ్యాన్. ఇట్లా చింపేసుకున్న, బట్టలు బట్టలు చింపేసుకున్న చింపేసుకుని. ఆ, ఆ టైప్ ఆఫ్ మనిషినుండే. సో, ఈ రిలీజ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికి దట్ సమ్మర్ 3 మూవీస్ రిలీజ్ టుగెదర్. ఏ ఉమ్, మూవీస్ అంటే, ఇఫ్ ఐ రిమెంబర్, నాకు డేట్లు సరిగ్గా గుర్తులేవు. 'పోకిరి', 'వీరభద్ర' అండ్ 'బంగారం'. ఆల్ 3 అమ్మో మూవీస్ రిలీజ్ అన్నిటికీ టుగెదర్ అనమాట. బాగా. యాహ్! సో, మా బాబాయ్ ఎవరో బాలకృష్ణ ఫ్యాన్. భయంకరంగా బొ ఆర్టిస్ట్ బొమ్మలేస్తుండే. ఇట్లా ఫుల్ ఫ్యాన్ ఉండే అనమాట. నేనేమో 'పోకిరి' సినిమాకెళ్దాం అనుకుంటే, అప్పట్లో పేరెంట్స్‌తోనే పోవాలి గదా! మా ఉమ్. బాబాయ్ 'వీరభద్ర' సినిమాకి టికెట్లు తీసుకొచ్చిండనమాట. ఓహో. అది జూసిన తర్వాత వావ్! చాలా పెద్ద కళాఖండం చూసాం అప్పట్లో. అమ్మా! జర్రుంటే చచ్చిపోతుంటరా. అండ్ ఇప్పుడు ఉన్నట్టు బుక్ మై షో, లవడా, ఇగ అవన్నీ విలేజ్‌లలో ఏం లేవు కదా. ఇట్లాంటియటి కష్టం ఇగ. లైన్‌లోనే నిల్చొని టికెట్ల కోసం దెంగించుకోవడం ఇట్లా అంతా ఉండేది. బట్ ఉమ్. యాహ్! ఫైనల్లీ ఆఫ్టర్ వాచింగ్ నౌ ఇట్ ఫెల్ట్ నైస్. కానీ నువ్వు అన్న తర్వాత మళ్ళొకసారి రీవిజిట్ చేద్దాం అని చెప్పి నేను కొన్ని సినిమా మొత్తం చూడలే గానీ కొన్ని కొన్ని సీన్‌లు చూసిన. బట్ ఇఫ్ ఐ వాచ్ 'పోకిన' ఏం పిచ్చి బుక్ సినిమా అనిపిస్తది నాకైతే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవునా? అంటే ఇప్పుడు చూస్తే యాహ్! అలా అనిపిస్తుందేమో మేబీ. యాహ్! ఓకే. రైట్ నౌ ఇఫ్ యూ బట్ అతడితో అట్లా అనిపించేది నాకు. బట్ ఐ డోంట్ నో, 'పోకిరి' ఆ టైంలో మంచిగా ఎంజాయ్ చేసినా గానీ ఇప్పుడు చూస్తే బట్ యాహ్! ఏమో అంత సరిగ్గా అంటే నాకు తెలిసి అనిపించలేదు కొన్ని మేబీ కొన్ని సీన్‌లు. ఎందుకంటే ఆ ట్విస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా పూరి జగన్నాథే అలాంటి సినిమాలు మళ్ళీ పైసా వసూలని ఇదని చెప్పేసి అలాంటి సినిమాలు మళ్ళీ కొడుతూనే ఉన్నాడు. సో దాట్ ఆల్సో మైట్ బి ఎ రీజన్ ఆ 'పూరి టైంలో జగన్నాథ్' ఇంకొచ్చి. సినిమాలు నెక్స్ట్ 'పోకిరి' తర్వాత లైఫ్ అంతా బేస్డ్ ఆన్ 'పోకిరినే' అంతా. అంతే, అదే కదా బతికేస్తూ ఉండే. బట్ అయినా వీరభద్ర చూసిన ఆ గుండె బతకాలి. అందులో ఒక డైలాగ్ ఏదో ఉంటది, జుజుబీ లల్లో అని చెప్పేసి బాలకృష్ణ వస్తాడు. ఈయనేమో పాటలు కూడా క్రేజీ ఉంటాయి. బట్ ఆ, అట్ దట్ సేమ్ టైమ్ 'బంగారం' కూడా వచ్చింది. 'బంగారం' వాస్ ఆఫ్టర్ 'వీరభద్ర' ఐ గెస్ మే 3 ఏమో రిలీజ్ ఉమ్. అయిందనుకుంటా. ఇట్ వాస్ ఆల్సో సూపర్ ఫ్లాప్. అమ్మ పైనుండే. సో 'పోకిరి' టుక్ ఆఫ్ లైక్ క్రేజీ అండ్ ఎనీథింగ్. పోకిరి కూడా ఆ టైంలో అందుకే ఇఫ్ ఐ రిమెంబర్ ఫ్లాప్ టాక్ తో స్టార్ట్ అయింది. ఓ 2 వారాలు బీభత్సమైన నెగటివ్ డిజాస్టర్ టాక్ నడిచేసింది. తర్వాత సడన్ గా పికప్ అయిపోయింది ఒక బీభత్సమైన అవునా? ఐ డోంట్ పాజిటివ్. రిమెంబర్ అసలు. ఐ డోంట్ సీ. అవునా? ఐ డోంట్ నో ఈ నెగెటివ్ టాక్ ఇట్లా అంతా నడిచింది. బికాస్ వేర్ ఐయామ్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ షో నుంచి అమ్మ పైన ఫుల్ కలెక్షన్స్ ఉండే, టికెట్లు దొరకడమే చాలా కష్టమైపోయింది. సో నెగెటివ్ టాక్ అనేది ఏమో అంత ఐడియా లేదు నాకు నాకు. బట్ ఎలా ఉండిందంటే సేమ్ నేను 6th గ్రేడ్ లో ఉన్నప్పుడు, 6th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది
పోకిరి. అప్పుడు మేము బెంగళూరులో ఉంటుండే అనమాట. అప్పుడు అక్కడ బెంగళూరులో పెద్ద థియేటర్ అంటే ఒక్క పీవీఆర్ కోరమంగళలో ఓపెన్ అయింది. ఫోరం మాల్లో పీవీఆర్ ఒక్కటే ఉండే, విచ్ వాజ్ అరే ఫ్యామిలీతో వెళ్ళొచ్చురా కాస్త అని చెప్పేసి. లేకపోతే సేమ్ మిగతా అని పిచ్ బుక్ థియేటర్లు అన్ని ఫ్రెండ్స్ తో వెళ్ళి కూర్చోనికి అయితే ఆరాంగా ఉంటది, బట్ ఫ్యామిలీతో అయితే ఓకే పీవీఆర్ ఉంది అని చెప్పి. సో అప్పుడు ఓకే. పోకిరికి అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది, ఏ రేటింగ్ వచ్చింది. సో అక్కడ పీవీఆర్ కి వెళ్ళి టికెట్లు అడిగితే నన్ను చూసి సార్ బిలో 18 నాట్ అలౌడ్ సార్, ప్లీజ్ అట్లనే దొబ్బేయండి అని చెప్పేశారు. సో టు పోనీ బి ఆనెస్ట్ ఇంట్లో నేను కూడా చూడదు సినిమాని. మన దగ్గర 18+ అంటే తెలిసిందే కదా, మొత్తం అదే. వేరే అండ్ సంఖ్య వేసుకొని వస్తారు. మా వాళ్ళు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళేమో ఏ రేటింగ్ అంటే ఇంకా అందులో ఏమేమి ఉంటాయో మనోడు చూస్తే ఏమైపోతాడో అని చెప్పేసి నువ్వు ఈ సినిమా చూడడానికి లేదు అని చెప్తే తర్వాత సో థియేటర్ లో ఉన్నప్పుడు చూడలే. మొన్న లాస్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అయినప్పుడు ఇంకా వెళ్ళి థియేటర్ లో చూసా. బట్ దానికంటే ఓకే. ముందు ఈ అప్పట్లో వోల్గా డివిడీలు వచ్చేవి. ఓకే. వోల్గా డివిడీస్ లో అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ వాచింగ్ ఇట్. అండ్ నాకు ఫస్ట్ టైం నాకు తెలిసి ఆ ట్విస్ట్ లేక ఆ కృష్ణ మనోహర్ ఐపీఎస్ యా యా అనే ట్విస్ట్ లేకపోయి ఉంటే అబ్సల్యూట్లీ. ఎవ్వడికి పెద్ద ఎక్కేది కాదు. ఎందుకంటే నాకు కూడా ఐ వాజ్ లైక్ అరే ఎక్కడికి వెళ్తుంది సినిమా, ఏంది ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈడు ఎందుకు ఈడు ఇట్లా తిరుగుతున్నాడు, అలీబాయ్ అంటాడు ఇదంటాడు, అసలు ఏంది వీడు పర్పస్ ఏంది అనే దీంట్లో చూసి ఫైనల్ గా ఆ ట్విస్ట్ తో ఇంకా హైలో బయటకు వచ్చేసరికి ఇంకా గట్టిగా యా ఎక్కేసింది సినిమా. ఏమో, ఈవెన్ ఇఫ్ నాట్ ఫర్ దట్ ట్విస్ట్, ఏమో ఆ సమయంలో చూసిన అంటే డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సినారియోస్ యూఆర్ ఇన్, మ్మ్. ఎట్లా చూస్తున్నావు సినిమాని, ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో చూస్తున్నావు, అప్పటికి నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సినిమా అవును. నాలెడ్జ్ ఎంత ఉన్నాయి, దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా సినిమాని ఏ టైప్లో చూస్తున్నావు. నేను అప్పట్లో మొత్తం ట్రూ టిఎఫ్ఐ ఫ్యాన్, ఇట్లా హ్యాష్ ట్యాగ్ రారా మావాడు అమ్మి కూడా చూసుకుని దమ్ము ట్విట్టర్ ఫ్యాన్ వాస్ కొట్టాల్సించుకున్నా. క్రియేట్ చేయడము అప్పుడు ట్విట్టర్ లేకుండే కానీ అప్పట్లో ఆ రేంజ్ లో ఉంటుండే ఇంకా టిఎఫ్ఐ మ్మ్. బానిసత్వం. అందుకే ఈ ఫేస్బుక్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటుండే, బట్ ఇట్ వాస్ ఎ ఫన్ మూవీ టు వాచ్. కానీ అప్పట్లో కూడా సినిమా చూసినప్పుడు నెగిటివ్ అనిపిస్తుంది. అంటే సినిమాలో ఇఫ్ ఐ హావ్ టు పిక్ సంథింగ్ నెగిటివ్ అబౌట్ పోకిరి మూవీ, ఏదైతే ఆ బాబ్ 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 ట్రాక్ ఆ ఉంటుందో అప్పుడు కూడా దట్ వాస్ టూ ఇరిటేటింగ్ అసలు. అరే సినిమా మంచిగా ఒక ఫ్లోలో ఒక ఫ్లోలో పోతుంటది, వెళ్తుంటే మధ్యలో టక్కన వచ్చేస్తుంది అది. ఎందుకు వస్తుందో తెలియదు. అంటే అది వచ్చినప్పుడు ప్రతిసారి అప్పట్లోనే ఇరిటేటింగ్ అనిపించింది. ఇప్పుడైతే ఇక అసలు దిస్ ఈజ్ అనిల్ రావిపూడి లెవెల్ కామెడీ. బాబ్ 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 ఇప్పుడు చూస్తే. అండ్ అందులోనూ పూరి జగన్నాథ్ సినిమాలు అన్నిట్లో మనం చూస్తే ఒక కామెడీ ట్రాక్ ఉంటది, అసలు దానికి స్టోరీతో సంబంధం ఉండదు, మళ్ళీ కథతో అసలు యా సంబంధం ఉండదు. ఆ కామెడీ ట్రాక్ సపరేట్ గా వెళ్తే విచ్ ఈస్ ఓకే అని మనోడి స్టైల్. కానీ నువ్వు అన్నట్టు పోకిరిలో అందులోనూ ఆ లాస్ట్ లో ఆ గ్యాంగ్ నుంచి విడిపోతాడు మనోడు. విడిపోయినప్పుడు అరే ఇప్పుడు ఏమైతుందిరా అంటే కట్ చేస్తే వీళ్ళ బబ్బా స్టార్ట్ అవుతుంది. అరే ఫ్లోలో వెళ్తోందిరా సినిమా, నీ అబ్బా తీయకరా ఇది అని యా యా చెప్పేసి ఎగ్జాక్ట్లీ, టూ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఆ ట్రాక్. సో బట్ ఇప్పుడు యునో ఆ టైంలో ఐ థింక్ పూరి జగన్నాథ్ వాజ్ ఇన్ హిస్ ప్రైమ్. ఇంకా ఎందుకంటే వరుసగా ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇవన్నీ కొట్టి, బద్రి ఇవన్నీ కొట్టేసి తర్వాత మధ్యలో ఐ థింక్ వాళ్ళ తమ్ముడితో పోకిరి ముందు 143 అని చెప్పి ఒక కళాఖండం దింపాడు. అది యా ఒక్కటి తప్పితే మిగతాదంతా లైక్ పూరి జగన్నాథ్ వాజ్ ఇన్ హిస్ లైక్ ఇంకా ప్రైమ్ అది. అండ్ యాజ్ యూ మెన్షన్ పోకిరి తర్వాత ఇంకా పోకిరినే అట్లా అట్లా రీమేక్ చేసుకుంటూ అట్లా ఇట్లా తిప్పుకుంటూ వచ్చాడు. బట్ లైక్ వాట్ యూ థింక్ అబౌట్ దట్ టైమ్? పూరి జగన్నాథ్ ఏంది, ఇప్పుడు పూరి జగన్నాథ్ ఏంది? లైక్ వాట్స్ యువర్ టేక్ ఆన్ పూరి యాజ్ అ డైరెక్టర్? బేసిక్ చెప్పాలంటే ఒక జ్యూస్ అయిపోయింది అంతే. మన దగ్గర ఐ డోంట్ నో, అంటే ఇది నా ఒపీనియన్. మన దగ్గర డైరెక్టర్స్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ఈ మాస్ కమర్షియలైజేషన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఒక ఒక ఫార్మాట్ టైప్ ఆఫ్ ఉంటుంది. ఒక 4 సీన్లు హీరో కోసం రాసుకుంటారు, ఒక 4 సీన్లు ఇట్లా హీరోని వెంటబడాలి, 2-3 కామెడీ ట్రాక్లు ఇట్లా వేసుకుంటే ఒక ఫార్ములా ప్రకారం వెళ్తుంది. బట్ నాట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పూరి జగన్నాథ్స్ మూవీస్, నాట్ ఎనీ ఆఫ్ ద మూవీస్ స్టోరీ డ్రివెన్. Every single movie is like based on some other thing apart from the story. స్టోరీ నువ్వు పోకిరి చూసుకుంటే ఆ ట్విస్ట్ లేకపోతే ఆ పోకిరి ఎక్కడికి ఏం నడవడు వెళ్ళిపోతుంది. అక్కడ. అండ్ యా 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 అండ్ ఇంకేం సినిమాలు మేబీ ఇడియట్ ఒక్కటే ఎక్సెప్షన్ అనుకుంటా. ఇడియట్ ఈస్ ఫనీ. అంటే మిగతా ఇడియట్ కూడా సినిమాలన్నీ ఏంటంటే నాకు ఇప్పుడు చూస్తే ఇంకా అయిపోయి యూ కాంట్ సుచ్చి అనుకుంటూ యూ కాంట్. యా యా అంటే పూరి జగన్నాథ్ వాజ్ సందీప్ రెడ్డి వంగ బిఫోర్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ.
అందుకే. హ్మ్. బట్ నాకైతే ఐ థింక్ ఐ ఫీల్ సేమ్ లైక్ ఆ టైంలో హీ వాంటెడ్ టు లైక్ ప్రూవ్ సంథింగ్. అరే నేను లైక్ ఇది తీసి నేను ఇంక ఇండస్ట్రీని ఒక లైక్ ఆర్జీవి ఒక శివ తీసినట్టు మా గురువు గారే శివ తీశారు, నేను ఇంక ఇండస్ట్రీని ఒక ఊపేయాలి అని చెప్పి ఉద్యమంలో అవన్నీ తీసి ఐ ఫెల్ట్ పోకిరి ఇంకా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఇంకా అదే ఫార్ములాని ఇంకా పట్టేసుకుని దాన్నే ఇంకా తిప్పి తిప్పి కొడదాం ఇది చేద్దాం అని చెప్పి ఆ మూసలో పడిపోయాడు. ఎందుకంటే ఐ థింక్ దట్ హోల్ మాఫియా థింగ్ లైక్ ఇప్పుడు ఇడియట్ ఆర్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లేకపోతే బద్రి కొంచెం లవ్ స్టోరీస్ ఫ్యామిలీ డ్రివెన్ ఎమోషన్స్ తో వెళ్ళే సినిమాలు, పోకిరి హిట్ ఓకే. అయ్యేసరికి ఇంకా ఆ మాఫియానే పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఆ పోకిరి తర్వాత గోలీమార్ లేకపోతే యునో ఇజం అని చెప్పేసి అందులో ఒక ఏంటంటే ఒక భాయ్ ఉండాలి, ఆ భాయ్ లైక్ దుబాయ్ లోనో ఎక్కడో ఉండాలి, వాడు ఇంకా మొత్తం కంట్రోల్ చేయాలి, హీరో ఒక అండర్ కవర్ అయి ఉండాలి. ఆ టెంప్లెట్ ని పట్టుకుని ఇంకా దాన్ని రొటీన్ గా యూనో దింపుతూ ఉన్నాడు. ఇంకా అది ఐ ఇంకా డోంట్ రిమెంబర్ సింగిల్ గుడ్ మూవీ ఆఫ్ పూరి జగన్నాథ్ ఆఫ్టర్ పోకిరి ఏమైనా వచ్చినా అంటే హిట్లు లెక్కల ప్రకారం కలెక్షన్స్ అవి వేసుకుంటే హిట్లు వచ్చినాయిలే కానీ బట్ ఏమన్నా మంచి సినిమా ఏమన్నా మంచి ఉన్నదా? సినిమా అంటే ఏం లేదు. ఎందుకంటే హిట్లు వచ్చాయి, హిట్లు బికాజ్ బిజినెస్ మ్యాన్ అయింది, తర్వాత మళ్ళీ టెంపర్ వచ్చింది, మళ్ళీ మొన్న అదేంటి ఇస్మార్ట్ శంకర్ వచ్చేసింది. బట్ ఆల్ ఆఫ్ దట్ ఆర్ లైక్ ఇస్మార్ట్ శంకర్ అయితే నాకు ఇప్పటికీ ఎందుకు హిట్ అయిందో అర్థం కాదు. అది ఇంకా కానీ అట్లా అరే టెంపర్ ఇస్ టూ లౌడ్ అసలు వామ్మో నాకు చెవులు అందులో బద్దలే. క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఆపండ్రా అరుపులు ప్లీజ్ రా అరే అని చెప్పి. ఎందుకు అరుస్తారో ఎందుకు ప్రతి ఒక్కడు అరుస్తూనే ఉంటాడు మనకన్నా యానిమల్ ఎవరు మూర్తి అది అని చెప్పమ్మా. ఆ టూ టూ లౌడ్ టూ టూ లౌడ్ లౌడ్ టెంపర్. ఉంటుంది. సో ఐ థింక్ పోకిరి వాజ్ హిస్ లాస్ట్ ఇంకా భూమి బద్దలైపోయే సినిమా. నేను గుద్ద వలగొడతా అని చెప్పి వచ్చి తీసిన సినిమా అంటే నాకు తెలిసి లాస్ట్ పోకిరి ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంకా లాస్ట్ ఇన్స్టెన్సెస్ వేర్ మహేష్ బాబు కూడా ఇంకా యూనో ఫుల్ ఫ్రీగా అయిపోయి, ఎందుకంటే పోకిరి తర్వాత ఐ థింక్ దూకుడులో అంత యూనో ఫ్రీగా చేసి ఖలేజా అండ్ దూకుడు వచ్చాయి. బట్ యునో ఆ ట్రాన్సిషన్ బిఫోర్ పోకిరి అతడు అయింది. అతడులో ఏంటంటే ఫుల్ సైలెంట్ గా అసలు హీ హార్డ్లీ టాక్స్ అన్నమాట. పోకిరిలో దానికి టోటల్ ఆపోజిట్, యూనో ఫుల్ నేను లౌడ్ గా ఉంటాను, ఒక రోగులా తిరుగుతాను అని చెప్పేసి. సో ఐ థింక్ దట్ వాస్ ద టైమ్ వెన్ ఓకే మహేష్ బాబు కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, కొంచెం రోల్స్ కూడా అలానే చూసుకుంటా అని చెప్పి హీ వాజ్ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ స్టఫ్. ఇప్పుడు వచ్చేసి నేను ఊళ్ళని దత్తత తీసుకుంటా, లేకపోతే బ్యాంక్ అంటే రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు రాజమౌళిస్ మూవీ కాకుండా ఇది సేమ్ నాకు అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కోసం అది కోసం వాటి కోసం చేయాలి, హిట్లు వచ్చినాయి అన్ని వేసుకుంటే అన్ని హిట్, ఆఖరికి మహర్షి కూడా హిట్, దానికి కూడా గుంటూరు కారం కూడా హిట్ చేశారు కదా వీళ్ళు. అందుకే ఏదో నేషనల్ అవార్డులు ఇవి వచ్చాయి కానీ అంత అంటే నేను సినిమాని దృష్టిలో చూస్తా అంటే వెదర్ ఈ కలెక్షన్ ఇవన్నీ కాదు కానీ వెదర్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఆర్ నాట్. ఇప్పుడు 4.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వాలంటే నాకు ఈ రివ్యూ లిస్ట్లో కూడా నాకు పిచ్చి లేస్తుంది. నేను దీనికి 5 అవుట్ ఆఫ్ 3.5 అవుట్ ఆఫ్ 4 ఇస్తా అంటాడు. అరే నువ్వు నీకు 5 కన్సిడర్ చేయడానికి ఏ కేటగిరీస్ కన్సిడర్ చేసినావు, వాట్ ఈస్ యువర్ క్రైటీరియా టు మెజర్ దట్ 5 రేటింగ్ ఎట్లా అసలు ఎట్లా 5 అనే దాన్ని మెజర్ ఎట్లా చేసినావు నువ్వు? 3.5 ఇచ్చినావు, వై నాట్ 3.4, వై నాట్ 3.3, 3.5 ఎందుకు? అది కూడా వాళ్ళు కొన్నిట్లో రాస్తారు ఎట్లా అంటే ఫైట్స్ 3 స్టార్స్, మ్యూజిక్ 4 స్టార్స్, డైలాగ్స్ 3 స్టార్స్, డైరెక్షన్ 4 స్టార్స్ అని కుల్ మిలాకే యావరేజ్ కలిపి నేను 3.5 ఇస్తాను అని చెప్పి ఐఎమ్ లైక్ అరే లైక్ రాస్తాడు 2.75 అంటాడు, 3.25 అంటాడు. ఎట్లా ఇచ్చినావు ఎట్లా ఇచ్చినావు 3.25 అని అంటే నీ కొలమానం ఏంటి అసలు? ఎట్లా కొలిచినావు 3.25 అని చెప్పి? పోనీ ఇప్పుడు ఒక లీటర్ హోల్ కొట్టాలంటే ఇదిగో చెప్పొచ్చు. ఇది లీటర్ బాటిల్ రా, లీటర్ నీళ్ళు అని చెప్పి నువ్వు కొలుస్తావు. ఇప్పుడు నువ్వు 5 కొలుస్తున్నావు అంటే ఆ 5 కొలవడానికి నువ్వు ఏమేమి తీసుకున్నావు, ఏమేమి కన్సిడర్ చేసావు? ఒక మెట్రిక్స్ ఉండాలి, లైక్ ఓకే ఇది దీనికి ఇంత ఇస్తా అని చెప్పేసి అది ఉండదు. అండ్ సగం అయితే ఈ మధ్య పెయిడ్ రివ్యూ బ్యాచ్లు, పెయిడ్ వీడియో రివ్యూ బ్యాచ్లు అయిపోయాయి. సో అందుకే. బట్ వాట్స్ యువర్ టేక్ ఆన్ మహేష్ బాబుస్ పర్ఫార్మెన్స్ పోకిరిలో? Right up. I loved it, man. When Pokeri released, that was nuance performance. చిన్నగా. And not only Mahesh Babu, కదా మహేష్ బాబు చేసిన దాన్ని it was so good that everyone has to copy Mahesh Babu. There is no other way when it was remade into other language. నువ్వు దాన్ని తమిళ్లో తీసుకున్నా సరే, when you watch Vijay, you can see a lot of things that he copied from what చాలా Mahesh ట్రై Babu చేసి does ఫెయిల్ in అయ్యాడు, his అది వేరే character in విషయం. Pokeri. Yeah. చాలా ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు, అది వేరే విషయం. విజయ్. Yeah. And same thing with Salman Khan in Radhe Wanted. also, no? So Wanted.
వాంటెడ్ రాధే ఇస్ డిఫరెంట్ కదా. ఓకే, రాధే ఇస్ అన్నొకటి లైక్ అదొక వేరే స్పిన్ ఆఫ్ చేసేసాడు. వాంటెడ్ పోకిరి రీమేక్. ఓకే, ఓకే, యా, యా, రైట్, రైట్, రైట్. సో అండ్ యా, ఎవ్రీవన్, నువ్వు రీమేక్ చేసినప్పుడు వెన్ యు ఆర్ కాపీయింగ్ సంథింగ్ ఫ్రమ్ వాట్ ద ఒరిజినల్ హ్యాస్ బీన్ మేడ్, సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్లా మహేష్ బాబు ఎంత మంచిగా చేసిండు అని చెప్పి మనం అండ్ ఐ ఏం థింక్ ఒక 8-9 లాంగ్వేజెస్ లో రీమేక్ అయింది సినిమా. ఎందుకంటే ఒరియా, బంగ్లాదేశీ అట్ సైడ్ కూడా వెళ్ళింది సినిమా. బట్ నో వన్ ఆ ఇంటెన్సిటీని అయితే అసలు మ్యాచ్ చేయలేదు. మహేష్ బాబు ఇంటెన్సిటీని అసలు ఎక్కడ తీసుకురాలేదు. నైస్. ఐ వుడ్ లవ్ టు సీ దట్ మహేష్ బాబు అగైన్, హోప్ఫుల్లీ రాజమౌళి సినిమాతో ఇట్లా ఫ్రీ రా- ఫ్లోలో. ఏం నో ఫక్స్ గివెన్ అని చెప్పేసి నేను ఫ్రీ Yeah. ఫ్లో లో. అండ్ అప్పట్లో నాకు గుర్తు, మేము పోకిరి సినిమా చూసేసి కర్చీఫుల్ కట్టుకుంటుండే చేతికి. లైక్ మహేష్ బాబు అట్లా కర్చీఫుల్ కట్టుకుంటారు. తర్వాత కావాలని ఆ జలుబుతో ఏంటనే ఏం చేస్తున్నావు, అంతా ఓకేనా, పద్మావతి హ్యాపీయేనా అని చెప్పేసి నువ్వు అన్నట్టు అది చిన్న చిన్న నువాన్సెస్ కూడా లైక్ చాలా బాగా తీసుకొస్తాడు సినిమాలో. అండ్ ప్లస్ మహేష్ బాబు అంత క్రేజీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఐ థింక్ ది అదర్ యాక్టర్స్ ఆల్సో సినిమాలో చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ డిడ్ దేర్ జాబ్. ఈవెన్ లైక్ ఆశీష్ విద్యార్థి యాజ్ దట్. ఐ లవ్ ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ వన్, Yeah. సో క్రీపీ అసలు. నీకు వన్ ఏ షకల్సే లౌడా దిక్రా అంటారు కదా. అంతే, ఈడు లంజుడుకులానే ఉన్నాడు రా అబ్బాయి ఈడు అని చెప్పేసి అట్లానే ఉంటది. ఎట్లా అంటే అడ్రస్ ఇస్తావా, ఎందుకు సార్ చూసినప్పుడే పోలీస్. చెప్పేయచ్చు. అండ్ మన దగ్గర విలన్ క్యారెక్టర్ డిజైన్ చేయడం కూడా అట్లనే డిజైన్ చేస్తారు, కానీ ఆ విలన్ వచ్చినప్పుడు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక background music ఇచ్చేసి, అండ్ దానికి తోడు అజిత్ ఆల్సో నైస్ క్యారెక్టర్ మ్యాన్. అండ్ ఆశీష్ విద్యార్థి ఇంకా తర్వాత లైక్ నాజర్స్ ఆల్సో వాస్ లైక్ అరే మస్త్ రివీల్. దట్ హోల్ టెన్షన్ బిల్డింగ్ ఇన్ దట్ క్లైమాక్స్ సీన్. ఆ క్లైమాక్స్ సీన్ కి వద్దాం సపరేట్ గా, ఎందుకంటే లైక్ దాని గురించి మాట్లాడతాం. బట్ నాజర్ గానీ ఆర్ ఈవెన్ లైక్ ఆ కామెడీ బిట్ ఎట్లా, లైక్ అద కామెడీ సీక్వెన్స్ ఎట్లున్నా కూడా లైక్ పీపుల్ దట్ టైమ్ దే ఎంజాయ్ దట్. అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్ది అంతా బబ్బబ్బబ్బబ్బ అనుకుంటూ. ఎందుకంటే ఇప్పటికీ లైక్ మీమ్స్ వస్తూ ఉంటాయి, ఎవడరా నువ్వు, నాకెందుకు ముష్టేసావు, ఇది అది అని చెప్పి. ఇంకా లైక్ ఇంకోటి పొద్దునే బేవర్స్ ఎదవలు ఎక్కువ అయిపోయారు అని చెప్పి యూనో. దట్ ఈస్ టూ క్రింజ్ ఆఫ్ కామెడీ ట్రాక్. నా వల్ల కాదు అది. ఇప్పుడు చూసిన నాకు అప్పట్లోనే ఎక్కలేదు, ఇప్పుడు చూస్తే ఇంకా దరిద్రం అనిపిస్తుంది. సేమ్ చెప్పినా అదొకటి. ఇంకా ద మోస్ట్ సినిమాలో అయితే ద మోస్ట్ క్రింజియస్ట్ డైలాగ్ నాకు ఏమనిపించింది అంటే, అక్కడ ఒక మార్కెట్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు బ్రహ్మానందని కొడితే పడిపోతాడు అనమాట. పడిపోతే ఎవడో వచ్చి పోయాడా అంటే లేదు, కింద చూసి పోసాడు అంటాడు. సో ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, లైక్ బ్రహ్మానందాన్ని మహేష్ బాబు కొట్టాక పడిపోయాక ఎవడో ఇంకోటి వచ్చి ఏంటి పోయాడా అంటే లేదు, కింద చూసి లేదు పోసాడు అంట. అరే రాస్తున్నారు అని చెప్పి. బికాస్ ఇనీషియల్ గా వెన్ బ్రహ్మీస్ క్యారెక్టర్ కమ్స్ లైక్ ఇట్ వాస్ లైక్ ఫన్. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడు, వాడు వచ్చేసి బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. ఆ ట్రాక్ కంటిన్యూ చేసేసి ఉంటే ఇట్ వాజ్ లైక్ ఓకే. ఎందుకంటే ఒక ర్యాండమ్ అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్ కి సాఫ్ట్వేర్ లైక్ మనోడికి పొట్టొచ్చేసింది, పెళ్లి కాలేదు అని చెప్పేసి ఉంది, ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నాడు. అదొక ట్రాక్ పెట్టుకుని అది వెళ్తుంటే అయిపోయేది. మధ్యలో ఈ బెగ్గర్స్ ట్రాక్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ లాగి పెట్టి ట్రూలీ టేబుల్. అంటే నీకు నీ పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది ఆ ట్రాక్, ఆ కామెడీ ట్రాక్. ఎన్నిసార్లు నవ్వగలవు నువ్వు? అంటే ఒక్కసారి కూడా నవ్వలేము, అది ప్రాబ్లమ్. అంటే అది ఎట్లా అంటే ఆడియన్స్ మీద రివెంజ్ అన్నట్టు. నేను ఫస్ట్ చూపించాను, నవ్వలేదా, ఓకే నేను ఇంకోసారి చూపిస్తా, నవ్వలేదా 3 సార్లు, నువ్వు నవ్వేదాకా నేను చూపిస్తూనే ఉంటాను నా కామెడీ ట్రాక్ ని అని చెప్పి పెట్టినట్టు ఉంటుంది అది. అండ్ అందులో ఆ టైంలో లైక్ ఐ థింక్ ఇలియానా కూడా షీ వాజ్ లైక్ అప్పుడు ఇంకా చూసాక ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ అనమాట ఇంకా పోకిరిలో ఇలియానా అని చెప్పేసి. అండ్ ఐ థింక్ విత్ దాట్ మూవీ ఓన్లీ తనకి ద హోల్ స్టార్డమ్ కూడా వచ్చి షీ స్టార్టెడ్ లైక్ డూయింగ్ మోర్ మూవీస్ అండ్ స్టఫ్ అండ్ ఇది అని చెప్పి. దట్ ఈస్ నాట్ విత్ ఇలియానా, దట్ ఈస్ విత్ ఎవ్రీ అదర్ హీరోయిన్ ఇన్ తెలుగు. ఒక సినిమాతో భయంకరంగా వెళ్ళిపోతారు, ఉన్నప్పుడు ఫటాఫట్ క్యాష్ చేసుకోవాలి. అంటే మన దగ్గర పెద్దగా రాసేటోళ్ళు కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఏం రాయరు, 2 పాటలు 3 సీన్లు రాస్తారు, చాలు ఇవి ఉంటే అయిపోయింది అన్నట్టు. సో ఆ టైంలో చేయాల్సిందే
అండ్ అక్కడ కూడా తన్ని ఇలియానా అంటే ఒక టైప్ కాస్ట్ ఏంద్రా అంటే ఇలియానా వస్తుందంటే నడుము చూపించు, లైక్ ఫస్ట్ ఫోకస్ ఫేస్ కూడా ఉండదు, లైక్ నడుని చూపించు అని చెప్పి ఐఎమ్ లైక్ అంటే ఒక షాట్ లో సీరియల్ షాట్ లో చూపించాడు, ఇటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకటి మొత్తం లైక్ ఒక ఫుల్ 3D టాప్ వ్యూ, మొత్తం ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లాగా అన్ని వ్యూస్ చూపిస్తారు. బికాస్ ద పాయింట్ ఇస్ ఓకే, ఇఫ్ దే కాంట్ యాక్ట్ ఆర్ సంథింగ్, ఓకే యూఆర్ ఇంకా గ్లామర్ డాల్ నాట్ దే కాంట్ యాక్ట్. మనోళ్ళు రాయరు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళకి టాలెంట్ లేదని కాదు, రాస్తే ఎవరైనా సరే ఎంత టెరబుల్ యాక్టర్ అయినా సరే, ఇఫ్ యూ హావ్ 2 or 3 movies old, you can act a little bit. చేయొచ్చు. బికాస్ ఇలియానా when she went to Bollywood, she did Barfi, which was like Buffy was loved it. I love Buffy. అమేజింగ్. మజా అంటే ఉంటుంది. ముగ్గురు చించేశారు, రణబీర్, ప్రియాంక చోప్రా అండ్ ఇలియానా. ప్రియాంక చోప్రా అండ్ ఇలియానా. బట్ ఇలియానా షీ నెవర్ గాట్ సచ్ టైప్ ఆఫ్ రోల్స్ ఇక్కడ. మనోళ్ళు ఇంకా నేను తాప్సీ ఆల్సో నో వన్ రోట్ గుడ్ రోల్స్ ఫర్ తాప్సీ, కానీ బాలీవుడ్ వెళ్ళిన తర్వాత షీ కిల్డ్ ఇట్ ఇన్ లైక్ బద్లా తర్వాత తప్పడ్ ఇవన్నీ, లైక్ షీ వాజ్ లైక్ సో వాళ్ళకి కూడా అదే చెప్తారు ఏంటంటే లైక్ అంటే మన రిపోర్టర్స్ కూడా ఎంత లేఖిగాలు ఉంటారంటే అక్కడ వెళ్ళి మీరు आप साउथ में कर रहे थे, इतने अच्छे एक्टिंग नहीं कर रहे थे, इधर कैसे कर दिया, అరే రాయలేదురా, ఎవడు రాయకపోతే నేను ఎట్లా చేస్తారా. సేమ్ విత్ శామ్ ఆల్సో నో వన్ రోట్ సచ్ గుడ్ క్యారెక్టర్స్ ఫర్ శామ్, కానీ ఫ్యామిలీ మ్యాన్ Family Man 2 వచ్చేసాక టూ గుడ్ అసలు, షీ యాక్టెడ్ టూ వెల్. అండ్ ఇప్పుడు ఎందుకంటే నువ్వు చెప్పినట్టు బ్యాక్ దెన్ ఇలియానా కూడా ఏంట్రా అంటే ఒక బీచ్ సాంగ్ ఉండాలి. బికాస్ ఎవ్రీ మూవీ ఆఫ్ ఇలియానా ఒక బీచ్ సాంగ్, అందులో బికినీ వేయించాలి, లైక్ మొత్తం జూమ్, మొత్తం డైరెక్టర్ చెప్తారు నువ్వు ఏం చేయక్కర్లేదు నుంచో అంటే మేము జూమ్ చేసుకుని మేము చూసుకుంటాం ఇది అంతా అని చెప్పేసి. సో దట్ ఈస్ లైక్ బట్ ఐ ఫీల్ పోకిరిలో కూడా ఇలియానాది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంక ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎట్లా అంటే నిజంగా మహేష్ బాబు అన్నట్టు నువ్వు వస్తావు, ఏడుస్తావు, వెళ్ళిపోతావు. అదే నాకు అదే అనిపించింది, అరే ఎందుకు వస్తుందిరా, ఏం చేస్తోందిరా ఇది అని చెప్పేసి. ఇలియానా కూడా నాది కాదండి తప్పు, పూరి గారు అక్కడ అడగండి. నేను ఇదే చేస్తున్నాను, ఆయన ఎక్కువ రాస్తే నేను కూడా ఎక్కువ చేసేదాన్ని. బట్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్ హోల్ వాళ్ళ కెమిస్ట్రీ ఆర్ దట్ లవ్ ట్రాక్? ఎందుకంటే లైక్ ఇప్పుడు దట్ బ్యాంటర్, ఇప్పుడు ఎట్లా అంటే డబ్బాలు ఉప్మాలు తీసుకెళ్తావు, నువ్వు ఏనాడన్నా పెట్టావా నాకు అసలు? అన్ని వర్కౌట్ అయినాయి కరెక్ట్ టైంలో రిలీజ్ అయిన సినిమా, సమ్మర్ రిలీజ్, అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అవుట్. ఆ కామెడీ అప్పట్లో కామెడీ ట్రాక్ కూడా వర్కౌట్ అయింది, ఇలా లవ్ ట్రాక్ కూడా వర్కౌట్ అయింది. అంటే నేను ఈ లవ్ ట్రాక్ విషయానికి వస్తే ఏమో నేను చెప్పినా, నేను మొన్న సీన్లు చూస్తుండే ఆఫ్టర్, నేను సినిమా మొత్తం చూడలే కానీ ఆఫ్టర్ వాచింగ్ ఫ్యూ సీన్స్ ఇప్పుడు చూసిన తర్వాత యూ కాంట్ టేక్ ఇట్. చాలా ఏం చెత్త సినిమా తీసినారా. బట్ ఓకే, లైక్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ అయితే అంత ఏంద్రా గలీ సినిమా అనే దీంట్లో లీవింగ్ ద క్లైమాక్స్, ఇఫ్ యూ హ్యాడ్ టు పిక్ అ ఫేవరెట్ సీన్ ఆఫ్ యువర్స్ సినిమాలో, ఇంట్రొడక్షన్. నేను ఇది మన ఖైరతాబాద్ హీరో అనుకున్నట్టు, బికాస్ ఖైరతాబాద్ హీరో అని చెప్పి లోకల్ ట్రైన్ ఫైట్ అక్కడ మెట్రో ఫైట్, లోకల్ ట్రైన్ ఫైట్ ఖైరతాబాద్ కా హీరో అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు మణిశర్మ బీజిఎం, అదే అందుకే మణిశర్మ బీజిఎం కూడా అప్పుడు జగమే 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 అనుకుంటే అప్పుడు మహేష్ బాబు దా షాట్ వస్తుంది. సో దట్ హోల్ సీక్వెన్స్ ఇంకా దట్ వాజ్ లైక్ పీక్. అరే దిస్ ఇస్ ద ప్రాపర్ డిరెక్షన్, యాక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ అంతా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక ఫైట్ సీక్వెన్స్ అని చెప్పి. ఐ థింక్ that and of course the introduction షెడ్ కొంచెం తెచ్చుంచుకోమా. హోల్ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ మొత్తం ఆ చేజ్ నుంచి లోపల షెడ్ కి వెళ్ళే వరకు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ లవ్ ఇట్. అండ్ డైలాగ్ కూడా చాలా క్వర్కీ ఉంటాయి కదా, అరే రే తాళం నా దగ్గర పెట్టుకోవాల్సిందే అని చెప్పి. తర్వాత నీ అమ్మ మీద ఒట్టు ఇవాళ పగలకపోతే నన్ను అడుగు, అరే మధ్యలో నిన్ను కొట్టడానికి మా ఎందుకురా అని చెప్పి స్టార్ట్ చేస్తాడు ఫైట్. అండ్ ఆ ఎంట్రీ కూడా లైక్ ఆ థాట్ ఎట్లొచ్చిందో కానీ కూరగాయల మధ్యలోంచి ఇట్లా జంప్ చేస్తూ ఎంట్రీ ఇవ్వాలని చెప్పి. అలాంటిదే ఈ మధ్య రీసెంట్ గా మన ఫ్యామిలీ స్టార్ కూడా ట్రై చేశాడు కొంచెం పెద్ద. నేను లాస్ట్ వీక్ చూసిన ఫ్యామిలీ స్టార్, అసలు యు ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఆన్. ఇంకా తిరుగుతూనే ఉంది అది అట్లానే. థియేటర్ లో ఫస్ట్ డే పోయి చూసాను, బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను, అబ్బా అసలు చాలా కష్టం. బట్ యా లైక్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ పోకిరి, సాంగ్స్ అయితే అసలు మొత్తం చాట్ బస్టర్ అయిపోయాయి. అసలు ఒక్కొక్క సాంగ్ అసలు ప్రతి ఒక్క ఆటోలో మొత్తం
జగడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని ఆటోలు అయితే ఉన్నాయో అన్ని ఆటోల్లో ఒకటే పాట ఇప్పటికి ఇంకా ఇంకా నా నా వయసు వయసు. నిండా పడాలి. చాలా మందికి నిన్న ఇట్ వాస్ దేర్ అవేకెనింగ్ అసలు ఆ టైంలో ఇంకా లైక్ ద హోల్ బికాస్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అవేకెనింగ్ అండ్ ఐటమ్ సాంగ్స్ ముమైత్ ఖాన్ కి కూడా ఒక బూస్ట్ ఇచ్చింది అంటే బికాస్ దానికంటే ముందు ఐ డోంట్ థింక్ అంత ఐటమ్ సాంగ్ ఉండేవి కానీ బట్ అంటే ఇప్పుడు సిమ్రాన్ కూడా చిరంజీవితో ఏమో చేసింది ఆట కావాలా పాట కావాలా అని. బట్ దేవర్ లైక్ ఇంత దీని తర్వాతే ప్రతి సినిమాలో కంపల్సరీ దేర్ షుడ్ బి అన్ ఐటమ్ సాంగ్. అండ్ అప్పట్లో కూడా సేమ్ టైప్ కాస్ట్ ఐటమ్ సాంగ్ ఉండాలి, ఐటమ్ గర్ల్ గా ముమైత్ ఖానే కావాలి. అంటే అప్పటి నుంచి ప్రతి సాంగ్ ముమైత్ ఖాన్ ఈజ్ లైక్ ఐటమ్ గర్ల్ గా ఉండి అంత. అండ్ ఈవెన్ యాజ్ ఐ సెడ్ లైక్ ద బీజిఎం కూడా అసలు మణి శర్మ అసలు ఆ టైం అంటే దట్ వాజ్ ఆల్సో ఇంకా మణి శర్మ ఇన్ హిస్ పీక్. అండ్ మణి శర్మ మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే అసలు అదొక నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఆల్బమ్. దట్ వాస్ దే పీక్. ఇప్పుడు అందరి దగ్గర జ్యూస్ అయిపోయింది ఇంకా ఏంటంటే మణి శర్మ మహేష్ బాబు బికాజ్ ఒక్కడు వచ్చింది, అతడు వచ్చింది, తర్వాత ఐ థింక్ అర్జున్ కూడా మణి శర్మనే అనుకుంటా. అర్జున్ కూడా మణి శర్మనే చేశాడు. పోకిరి, సో లైన్ గా కొట్టారు బ్లాక్ బస్టర్ కాంబో. మొన్న నేను అనుకున్నా ఇప్పుడు గుంటూరు కారం అప్పుడు ఐ థింక్ 2 years బ్యాక్ ఎప్పుడో అనౌన్స్ అయింది ఫస్ట్. సో అప్పుడు తమన్ బదులు మణి శర్మని పెట్టుంటే ప్రాపర్ మళ్ళీ ట్రయో రీయూనియన్ అయ్యేది కదా. బట్ ఆ సినిమా చూసాక ఈ సినిమాకి తమనే ఎక్కువలే. దట్ ఈస్ విత్ ఆల్ ఆఫ్ అవర్ టిఎఫ్ఐ అనుకుంటా. ఒక్కొక్క డికేడ్ కి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ వస్తుంటారు. బిఫోర్ మణి శర్మ దేర్ వాజ్ రాజ్కోటి, మణి శర్మ తర్వాత దేర్ వాజ్ సమ్ ఇయర్స్ డిఎస్పి దెన్ నౌ తమన్ అండ్ డిఎస్పి. అండ్ దేర్ ఈస్ నాట్ మచ్ వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్షన్ ఇన్ అవర్ తెలుగు. అంటే అప్పుడప్పుడు ఏదో ఒక అడపా సినిమాలు అట్లా తమిళ డైరెక్టర్స్ తీసుకొచ్చి కొట్టుకున్నాయి. ఇళయరాజా అప్పుడప్పుడు ఇప్పుడేమో ఏంటంటే కొంచెం ఎలివేషన్లు కావాలి అంటే అనిరుద్ధ్ వచ్చి కొడతాడు అంతే. అండ్ ఆల్సో లైక్ ఓకే కమింగ్ టు ద హోల్ క్లైమాక్స్ సీన్ అండ్ ఎందుకంటే ఇంకోటి వన్ మోర్ థింగ్ దట్ ఐ వాజ్ లైక్ ఓకే అని ఏంటంటే అలీబాయ్ని బాగా హైపప్ చేస్తారు సినిమాలో. ఎందుకంటే వాంటెడ్ సినిమా చూస్తే ఫస్ట్ లోనే వచ్చేస్తాడు ప్రకాష్ రాజ్. ఇందులో ఏంటంటే ఎవడ్రా అలీబాయ్ కొన్ని మధ్యలో షార్ట్స్ పడుతూ ఉంటాయి, లైక్ కొంచెం సిలౌట్ షార్ట్స్ లాగా అట్లా పడుతూ ఉంటాయి. ఫైనల్ గా వస్తాడు వాడు, ఆడేమో ఇట్లా వచ్చి కట్టే అని చెప్పేసి లిప్స్టిక్ పూస్తుంటే వస్తాడు ప్రకాష్ రాజ్ మొత్తానికి. అక్కడి నుంచి లైక్ అలీబాయ్ వాట్ యూ థింక్ అబౌట్ అలీబాయ్స్ క్యారెక్టర్ ఆ టైంలో? ఒక మంచి దాంతో నేను దాని ఏమంటారు కంపేర్ చేస్తా. అలీబాయ్స్ నైట్ కింగ్ ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. వాళ్ళు హైప్ ఇస్తారు, అలీబాయ్ అది, అలీబాయ్ ఇది, అలీబాయ్ అది అని చెప్పి. తీరా వస్తేనేమో లిటరలీ అరెస్ట్ చేసి 2 సెకండ్లో చంపి పడేస్తారు అయిపోయి. ఎందుకు అంత హైప్ ఇవ్వడం క్యారెక్టర్ కి? సేమ్ నైట్ కింగ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వస్తున్నాడు, లాంగ్ నైట్ వస్తున్నది, పెద్దోడు వస్తున్నాడు, 8 సీజన్లు హైప్ ఇచ్చి ఏ సక అయిపోయి దట్స్ ఆల్, ఇంకేం లేదా దీనమ్మా ఎందుకని ఇంత హైప్ ఎందుకు రా దీనికి? అలీబాయ్ కూడా అంతే. అండ్ తర్వాత కమింగ్ టు ద హోల్ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ స్టఫ్ లైక్ నాకైతే లిటరలీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అప్పట్లో ఇంకా చూసి మైండ్ తెంగేసింది. ఇది పోలీస్ ఏంద్రా ఇటు అని చెప్పేసి. దట్ వాస్ బ్యూటిఫుల్ ట్విస్ట్. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది అసలు సినిమా ఎక్కడికి వెళ్తుంది ఏమైతుంది అనుకున్న టైంలో దెన్ వెన్ నాజర్ స్టార్ట్స్ రివీలింగ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. అండ్ నువ్వు నాజర్ రివీల్ చేసినంత వెంటనే నాజర్ కట్ టు అనదర్ ఫ్రేమ్ మహేష్ బాబు. దట్ హోల్ ట్రాన్సిషన్ సీక్వెన్స్ కూడా మజా అనిపిస్తుంది. బట్ ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్న విషయం ఏంటంటే ఆ యూనిఫామ్ ఏదైతే ఉందో కొంచెం మంచిగా ఫిట్ అయ్యేటట్టు కుట్టచ్చు కదా. ఏదో బ్యాగీ ప్యాంట్ లాగా అదేదో కొరియన్ స్ట్రీట్ వేర్ టైప్ లో ఉంటది మొత్తం బ్యాగీ ప్యాంట్స్. అండ్ షర్ట్ కూడా మస్తు లూజ్ ఉంటది అందులో. ఐమ్ లైక్ కరెక్ట్. ఇప్పుడు మహేష్ బాబు కొంచెం ఏమైనా ఓవర్ వెయిట్ ఉన్నాడు, కొంచెం అట్లున్నాడు అంటే అర్థం చేసుకో, బాగా ఫిట్ గానే ఉన్నారు కదా బాబు కొంచెం. ఎందుకంటే మళ్ళీ దూకుడులో లైక్ ప్రాపర్ గా సెట్ అవుతుంది ఆ పోలీస్ యూనిఫామ్ ఆ ఎంట్రీలో వచ్చినప్పుడు. ఇందులో అసలు బట్ ద హోల్ కృష్ణ మనోహర్ IPS బ్యాచ్ నంబర్ 5 కామెడీ అనిపిస్తుంది.
అట్లా చేసినప్పుడు ఐఎమ్ లైక్ ఎందుకు భయ్యా ఇది ఇంత కొంచెం ఇప్పుడే కదా నేను డ్రెస్ అప్పట్లో చూసినప్పుడు కూడా అదే అనుకున్నా, ఏం పోలీస్ యూనిఫామ్ ఏంది ఇట్లా ఊగుతుంది. ఇంత లూజ్ గా ఉంది భయ్యా అని చెప్పేసి. అంటే మాకు కూడా అదే ఇంట్లో చూస్తున్నప్పుడు ద ఫస్ట్ అంతా బానే ఉంది. అంటే మా మా అమ్మతో చూస్తున్నప్పుడు సేమ్ థింగ్ చెప్పింది, అంతా బానే ఉందిరా, కానీ వాడి మహేష్ బాబు యూనిఫామ్ కి ఏమైందిరా మరి అంత లూజ్ గా ఉంది, కొంచెం ఏంది అని చెప్పి. ఏంటి నువ్వు ఇప్పుడు ఇది కూడా అబ్జర్వ్ టైలర్ చేసావా అసలు? టైలర్ దొరకలేదు మమ్మీ, వాడికి పాపం పూరి కుట్టించేసారు. జగన్నాథ్ కి కాస్ట్యూమ్ డిజైన్స్ లో కొంచెం డిలే అయింది, షూటింగ్ అయిపోవాలి సరే అని చెప్పి ఏదో ఒకట్లే పడుంటది అని చెప్పి పెట్టేశారు అని చెప్పేసి. అండ్ ఐ థింక్ పోకిరి వల్ల ఇంకో ప్లేస్ బాగా ఫేమస్ అయింది, బినీ మిల్స్. అది చాలా సినిమాలు వచ్చింది దాని తర్వాత, క్లైమాక్స్ వచ్చిందా? ఆడిని షూట్ చేసిండ్రు. అదే బిని పోకిరి తర్వాత వచ్చి ఉంటాయి కదా, లైక్ క్లైమాక్స్ 3 బినీ సినిమాల్లో మిల్స్ లో వచ్చింది. వచ్చేసి అని చెప్పి. గోలిమార్లో కూడా ఉంటుంది అనుకుంటా బిని మిల్స్, ఇక బట్ వాడేసాను పొజిషన్ అది వచ్చిన బట్ సినిమాలో. ఐ థింక్ అదే లైక్ పోకిరి వాజ్ ద ఫస్ట్, ఇంకా లైక్ బినీ మిల్స్ ని కొంచెం పాపులరైజ్ చేసింది అంతా. బికాస్ నాకైతే బినీ మిల్స్ అంటే ఓకే పోకిరి ద్వారానే ఐ న్యూ ఇట్ అని చెప్పేసి. కాచిగూడ పోస్ట్ ఆఫీస్ కూడా అప్పుడే తెలిసిందా? లే కాచిగూడ మా ఇంటి దగ్గరే కాబట్టి కాచిగూడ ముందే తెలుసు అప్పుడు. కాచిగూడ వాజ్ ఫైన్ అప్పుడు అందుకే. అండ్ బట్ ఇట్స్ లైక్ ఓకే, వాట్ డూ యూ థింక్ విల్ బి ద రిసెప్షన్ ఆఫ్ పోకిరి ఇఫ్ ఇట్ రిలీజ్డ్ ఇన్ దిస్ డే? ఇవాళ రిలీజ్ అయింది కదా, ఇఫ్ ఇట్ రిలీజ్ రీ రిలీజ్ కాదు, జనరల్ గా దట్ ఫస్ట్ టైం రిలీజ్, ఆ కాంటెంట్ ఆ స్టోరీ లైన్ పెట్టుకుని ఆ అది మనం ఏం సినిమాల గురించి ఇట్లా అంత వాలిడేషన్ ఇచ్చేంత నాలెడ్జ్ మన దగ్గర లేవు. సినిమా రిలీజ్ అయితే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి, నీకు నచ్చుతుందా లేదా సినిమా అంటే చెప్పగలను, కానీ పోగ్రి వుడ్ హ్యావ్ రిలీజ్ నౌ అండ్ డే విత్ the movie knowledge that I have and with movies that I watched, maybe I wouldn't have enjoyed as much that I have enjoyed when Pogri was released. Maybe still I would have enjoyed the music, but సినిమా ప్రకారంగా ఈ ట్రాక్లు అవన్నీ మేబీ అంత ఎంజాయ్ చేసిండేవాడిని కాదేమో. ఆఫ్టర్ ఎస్పెషల్లీ గెట్టింగ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మలయాళం సినిమా, దాని తర్వాత నేను పోకిరి అప్పుడు నాకు మలయాళం సినిమా అంటే ఓన్లీ షగిల సినిమాలు తెలుసు. అప్పటికి మలయాళం సినిమాలు అంటే నేను కూడా ఎస్కేఎన్ బ్యాచ్, షకీలా పోస్టర్లు పెట్టుకుని అంతా చేసుకుని ఎన్ని కాదులే కానీ, బట్ ఐ హావెంట్ వాచ్ మూవీస్ ఆఫ్ హర్, బట్ మలయాళం సినిమా అంటే స్టీరియో టైప్ ఉండేది, మలయాళీ నర్సులు అని చెప్పి ఇట్లా స్టీరియో టైప్ ఉండేది. సో అంత నా చిన్న బుర్రకి అంత నాలెడ్జ్ ఉండేది. బట్ ఆఫ్టర్ గెట్ ఎక్స్ప్లోరింగ్ మలయాళం సినిమా అండ్ ఇప్పుడు కనుక నేను పోకిరిని చూస్తే మేబీ అంత నచ్చకపోవచ్చేమో అప్పుడు నచ్చినంత. అండ్ ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే లైక్ ఇట్ దెల్ బి అది ఇంకో యానిమల్ లెక్క అయిపోతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆర్ టూ మెనీ ప్రాబ్లమాటిక్ సీన్స్ అందులో బేసిక్. నేను అదే అండి, ఐ డోంట్ నాకు యానిమల్ నచ్చలేదు, దట్ డజంట్ మీన్ ఇట్స్ ఏ బ్యాడ్ మూవీ. హరిశంకర్ సినిమాలు చేసిండ్రు, ఎవ్రీవన్ ఇస్ ఎవ్రీవన్ గాట్ ప్రాఫిట్స్ వచ్చాయి. సో అంటే హరీష్ శంకర్ చెప్పినట్టు సినిమా బాలేదని కాదు, నీకు నచ్చలేదని చెప్పు అని చెప్పి, నాకే సార్ నచ్చలేదు, ఓకే సార్ నో ప్రాబ్లం అని చెప్పి, నేనే దుర్మార్గుడిని, నేనే చెడ్డ, నాకే టేస్ట్ లేదు, నాకు అసలు సినిమాలు చూడడం రాదు, అందుకే నాకు నచ్చే సినిమాలు వేరే సినిమాలు. అదే మలయాళం సినిమాలు చూసుకుంటా సార్ నేను, మీరు పోకిరి ఆడో అని చెప్పి రిలీజ్ చేస్తే సూపర్ హిట్. పోకిరి ఆడో అని చెప్పి. బట్ ఓకే లైక్ మలయాళంలో రీమేక్ అవ్వలేదు అనుకుంటా కదా పోకిరి. సో ఇఫ్ ఓకే లైక్ మలయాళంలో ఎవరైనా చెయ్యాలి అనుకుంటే పోకిరి, హూ విల్ బి లైక్ యువర్ బెస్ట్ ఫిట్ పోకిరికి? ఏమో దుల్కర్ సల్మాన్. నాకు దుల్కర్ డీక్యూనే వచ్చింది. ఐ డోంట్ నో, ఫాద్ కంటే డీక్యూ విల్ బి కొంచెం సెట్ అవుతాడేమో అని చెప్పేసి, కొంచెం ఆ రగ్ లుక్ ఇచ్చేసి అట్లా చేస్తే ఐ థింక్ దుల్కర్ సల్మాన్ విల్ బి గుడ్. నివిన్ పాలి ఆల్సో, నివిన్ పాలి మైట్ బి. కానీ ఏంటంటే వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలుసు ఏంటంటే అరే ఇది మన టైప్ కాదు, మనం చెయ్యక్కర్లేదు అని చెప్పేసి మలయాళం వాళ్ళు అయితే చేయరు అది. బట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పోకిరి గురించి అన్ని మాట్లాడుతున్నా. ఫాద్ ఫజిల్ మొన్న భరద్రాజ్ రంగన్ ఇంటర్వ్యూలో అదే అన్నాడు, మీరు సినిమా గురించి మాట్లాడద్దు, మాక్సిమం సినిమా తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రైవ్ లో మాట్లాడితే మాట్లాడాను, దట్ ఈస్ వేర్ ఇట్ హ్యాస్ టు ఎండ్. భరద్వాజ్ రంగం
మనం Oh. ఇప్పుడు 16 ఇయర్స్ సినిమా గురించి 16 ఇయర్స్ సినిమా గురించి పాడ్కాస్ట్ చేస్తుంది. ఐడియా దిస్ ఈస్ నాట్ జస్ట్ వన్ మూవీ, ఇట్లా ఒక సిరీస్ లో చేద్దాం అనుకుంటున్నా నేను. అందుకే వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ విత్ దట్. బట్ కానీ అంటే సినిమా గురించి 1 అవర్ పాడ్కాస్ట్ అంటే నేను ఫస్ట్ ఆలోచించిన ఏం చేయగలుగుతానా నేను అసలు. అంటే అంత లాగినాం 40 మాట్లాడేంత నాకేం కనిపించదు నాకు. నో, ఎందుకంటే సినిమా గురించి ఇంత పెద్ద సినిమా గురించి గంట మాట్లాడి డిస్కషన్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను సినిమా గురించి చూసి వాలిడేషన్ ఇచ్చి ఒపీనియన్ ఇచ్చేంత దాన్ని ఒపీనియన్ కాదు, ఇట్స్ లైక్ యువర్ టేక్ ఆన్ దట్ మూవీ. మన టిఎల్వి బ్యాచ్ లో ఐ ఫీల్ టిఎల్వి బ్యాచ్ లో ద బిగ్గెస్ట్ మూవీ బఫ్ అంటే తమరే. ఇప్పుడు నిషు బ్రోని పిలిచేసి, నేను పక్కా నిషు బ్రోని పిలిచి బ్రో ఇట్లా ఉంది చేద్దాం అంటే నాకేం తెలుసు రా, నాకేం తెలుసు, నేను చేయను అని చెప్పి క్లియర్, నాకు తెలుసు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో అని చెప్పి. సో బట్ బాగానే లాగాము, ఒక 40 నిమిషాల దాకా లాగాము. సో సో దట్ వాజ్ అబౌట్ పోకిరి, మా వ్యూస్. వీరు నాకు అంటే స్టార్టింగ్ లోనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ షాక్ ఇచ్చాడు, నాకు నచ్చలేదు అని చెప్పేసి. సో నాకు నచ్చలేదని కాదు. సో ఐ డిడ్ంట్ ఎంజాయ్ యాజ్ మచ్ దట్ ఐ ఎంజాయ్డ్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. మొన్న రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయినప్పుడే అనుకుంటా. నేను సినిమా మొత్తం చూడలేదు కానీ ఫ్యూ సీన్స్ అక్కడిక్కడ చూసినా కానీ, బట్ ఏమో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రడక్షన్ సీన్ అండ్ దట్ క్లైమాక్స్ నేను పెద్ద ఎంజాయ్ చేసింది ఏం సినిమా లేదు. మేబీ ఐ వాచ్ ఇట్ టూ మెనీ టైమ్స్. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ నాకు తెలిసి పోకిరికి ఐ డోంట్ థింక్ మన అంత రిపీట్ వాల్యూ కూడా ఉండదు. అతడు అయితే ఐ వుడ్ స్టిల్ ఎంజాయ్ టు దిస్ డే. ఆ మొత్తం కామెడీ ట్రాక్ అండ్ ఎవ్రీథింగ్ ఐ రీవాచ్ అగైన్. అయితే త్వరలో మేబీ అతడు గురించి మాట్లాడడానికి ఒక ఎపిసోడ్ మీతో ప్లాన్ సినిమా గురించి ఒక్కొక్క ఎపిసోడ్ మస్తు ఎక్కువ, ఇంకో ఎపిసోడ్ అంటే దండం పెట్టాలి. బికాజ్ ఆర్ ఇప్పుడు ఆ టైంలో చూసి ఈ టైంలో చూస్తే వుడెంట్ దట్ నాస్టాలజిక్ ఫ్యాక్టర్ హిట్ యూ? అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ సమ్ ఫిల్మ్స్ లైక్ ఇప్పుడు శ్రీను వైట్ల ఫిల్మ్స్, ఇప్పుడు వెంకీ గానీ లేకపోతే దుబాయ్ సీను గానీ, బట్ దే డోంట్ లీవ్ అస్ కదా. ఇప్పుడు నీ అతడు గానీ వెంకీ గానీ ఏవైతే సినిమాలు ఉన్నాయో, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సగం సీన్లు ఇవే కనిపిస్తాయి, ఇవే ఉంటాయి. ఏదో ఒక రీల్ నడుస్తుంటది, దానికి ఒక మీమ్ కింద ఈ బ్రహ్మానందం ఏవైతే ఐకానిక్ ఉన్నాయో దే విల్ హాంట్ us ఫర్ లైఫ్. నువ్వు ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, టిక్టాక్ ఓపెన్ చేసినా, ఓపెన్ చేసినా సరే ఏదో ఒకటి నడుస్తూ ఉంటది. దానికి ఒక బ్రహ్మానందం మేము అటాచ్ చేస్తారు, అయిపోయా సెట్. సో ఐ థింక్ దట్స్ హౌ హీ లివ్స్. ఇంకా బ్రహ్మానందం స్పెషల్లీ బ్రహ్మానందం ఇన్ శ్రీను వైట్ల మూవీస్. Yes. అందుకే. సో థ్యాంక్ యూ వీరు ఫర్ జాయినింగ్ us on our first podcast. మీరే మా ఫస్ట్ గెస్ట్ ఈ పాడ్కాస్ట్ కి. ప్లీజ్ శుభారంభం. వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కబుర్లు. అండ్ ఆల్సో ఇప్పుడే పేజ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా నేను. ఐఎమ్ గివింగ్ అ షౌట్ అవుట్ టు టిఎల్వి. నా నుంచి అట్లీస్ట్ ఇప్పుడు మేము, నా ఫ్రెండ్స్ గానీ ఎవరైనా చూస్తే, గైస్ డూ చెక్అవుట్ టిఎల్వి ఆల్సో. క్రేజీ ఫన్ ఉంటది అసలు మనోళ్ళతో. సండే లైవ్స్ అండ్ మెంబర్షిప్ తీసుకుని పాడ్కాస్ట్ కూడా చూడండి. నాట్ ద ఫస్ట్ తెలుగు పాడ్కాస్ట్ అని 3 సీజన్లు చేశారు. దే ఆర్ రియలీ ఫన్ to listen to. So do check out their channel and shout out to TLV again. And thank you Viru bro, thank you for joining us. See you. Thank you. Fun episode. Yes, thank you.